తాజాగా మరొక పండితుడు మాట్లాడుతూ పిల్లలకు మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, పుస్తకాలు ఇవన్నీ దండగాని సెలవిచ్చారంటూ ఆయన మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు జనం. అయితే అక్కడ ఉన్న కొంతమంది తప్పట్లు కొట్టడం మీద కూడా విమర్శలు వచ్చాయి. మరి ఇదే గరికపాటి గారు బ్యాంకుల్లో వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళందరికీ పదవులు వస్తుంటే ఆ పదవులు ఎందుకు ఇస్తున్నారని కూడా కనీసం ఇవి ఎవరిని ప్రశ్నించని ఆయన ఈ రకంగా పేద పిల్లలకి ప్రభుత్వ స్కూళ్ళలో పెట్టే మధ్యాహ్న భోజనం మీద విమర్శలు చేయటం, వాళ్ళని శోభన పెళ్లి కొడుకులతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద ముందుగా శివశంకర్ మీరు మాట్లాడతారా? ఓకే సార్, ఇప్పుడు ఆయన గరికపాటి గారు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చినట్టుంది రీసెంట్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకుంటాను. నిజంగా గరికపాటి అయినటువంటి ఆయన పండితుడుగా పామరుడుగా చెప్పుకుంటూ ఒక సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక పొజిషన్ లో ఉండి ఈ రోజు పేదవాడి మీద, అదే విధంగా పిల్లలు ఎవరైతే మధ్యాహ్న భోజనం తింటూ చదువుకొని భవిష్యత్తులో రేపు అంటారు కదా, భారతదేశ భవిష్యత్ అంతా విద్యార్థులదే, యువతదే. అటువంటి పిల్లల మీద మీరు చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలకి దీని వెనకల మర్మం ఏంటి? మాకు ఒకటే అర్థమవుతాం సార్. ఈయన తరచూ ఈ మధ్య తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి మేలు చేసే విధంగా ఒకరిద్దరిని తీసుకొని వచ్చేసేసి తెలుగునాడు రాష్ట్రానికి అసందర్భంగా తెలుగునాడు పెట్టాలా, రామారావు గారికి ఇష్టమైంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేరు కూడా ఉంది, తెలుగునాడు పెట్టాలా అన్నప్పుడు కూడా విపరీతమైనటువంటి విమర్శలు వచ్చాయి. నువ్వెవడవయ్యా చెప్పడానికి రాష్ట్రానికి? నీ ఇంటి పేరు పెట్టుకో తెలుగునాడని, నీ కుమారుడి పేరు పెట్టుకో తెలుగునాడు అనేసి అని విపరీతమైనటువంటి ట్రోల్స్ కూడా అయినాయి. అయినా కూడా తన బుద్ధి మార్చుకోకుండా ఈ రోజు ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాం, ఆవేదనగా అంటే ఇది వచ్చేసి ఆయన మాట్లాడింది ఏ ఒక ఉన్నత వర్గాల వారినో లేకపోతే నిజంగా సమాజంలో ఏదైనా పీడిస్తున్నటువంటి వారి గురించి మాట్లాడింటే మేము కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళము. మధ్యాహ్న భోజనము ఇది భోజనం గురించి ఒకటి మాట్లాడలేదు. పౌష్టికాహారం ఏదైతే యూనిసెఫ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, కోర్టులు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహారం లేక పిల్లల్లో చాలా వీక్ అయిపోతున్నారు, వారికి గుడ్ అనేటువంటిది పెట్టాలి అనేటువంటిది యూనిసెఫ్ వాళ్ళు ఫండ్స్ ఇచ్చి ప్రపంచం అంతా చేస్తా ఉన్నారు. అటువంటి దాని మీద మీరు చేసేటువంటి విమర్శలు గాడిద గుడ్డ అంట, శోభనం పెళ్లి కొడుకులాగా అంట. ఏం మాట్లాడుతున్నారు? మీలాంటి విజ్ఞత ఉందని ఇన్ని రోజులు అనుకుంటున్నాం కదా. అవునయ్యా గుడ్లు, ఇది మీరు వాంటెడ్ గా చేస్తున్నారా? మాకు అనిపిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేత ఏదైనా ఒక పథకం ఎత్తేయాలన్నా, ఏదైనా కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఒకరిద్దరి చేత పీలర్స్ వదిలి జనాల్లో స్లోగా దాన్ని ఎక్కిచ్చేసేసి దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా అదిగో మొత్తం అంతా కూడా ఇలా కోరుకుంటుంది అని మధ్యాహ్న భోజనం పథకాన్ని ఎత్తివేయాలనే, లేదా తల్లికి వందనం అనేటువంటిది మాది అమ్మకు సంబంధించినటువంటి అది ఎత్తేయడానిక, లేకపోతే మధ్యాహ్న పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చక్కని షూ అదే విధంగా యూనిఫాము, పిల్లలకు బ్యాగులు ఇచ్చి బుక్కులు ఇచ్చి చదివిస్తున్నారు కదా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా ఎత్తివేసి చంద్రబాబుకు మేలు కలిగించే విధంగా చేస్తున్నటువంటి పావుగా మీరు కదిలే వదిలేరు. దానికంటే కూడా కాదు దానికంటే కూడా అక్కడ జరిగిన ఘటన ఉంది కదా, చాలా తీవ్రమైన విమర్శలు పాలైంది కదా, దాన్ని సేవ్ చేయడం కోసం కూటమి ప్రభుత్వాన్ని రక్షించడం కోసం ఈయన ఈ రకమైనటువంటి పిక్చర్ ఇచ్చాడా అని అనిపిస్తా ఉంది. లేదు సార్, మీరు అన్నట్టు వన్ షాట్ విత్ టూ బర్డ్స్ అని. ఎక్కడైతే మైలవరంలో సంబంధించినటువంటిది అయ్యేసి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెళ్ళిన తర్వాత లోకేష్ గారి పర్యటన వెళ్ళొచ్చినా కూడా ఇది ఈవెంట్ లాగా తయారయ్యేసి తనకు తాను ఎలివేషన్ చేసుకున్నట్టు అయింది. డ్యామేజ్ కంట్రోల్ చేయలేకపోయినామని చెప్పి ఈ యొక్క పండితులు పామరులుగా చెప్పుకునేటువంటి సోకాల్డ్ మేధావిని వదిలారు అనేటువంటిది నాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంత జరిగినా కూడా సార్ కనీసం క్షమాపణ చెప్పింటాడేమని మీరు మాట్లాడేటప్పుడు కూడా చూస్తున్నారు ట్విట్టర్లో అక్కడ ఇక్కడ. సరే, ఆయన చెప్పింటే కనుక పొరపాటు పడ్డ చింతిస్తున్నా అన్నారు, పర్వాలేదనేసి చూస్తే ఇప్పటికి కూడా కనీస క్షమాపణ కూడా చెప్పకుండా ఏదైతే ఈ మధ్య సార్ ఈ పండితులు మనం అనకూడదు కానీ కొంతమంది సోకాళ్ళ మేధావులు, ఈయన కోటేశ్వరరావు గారు కూడాను ఏదో ఆయన తెలుగుదేశం వాళ్ళని పొగడ్డాలు, నాయకులు పొగడ్డాలు, ఎక్కడైనా కూడా సమాజంలో ఏదైనా కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేసి సమాజాన్ని బాగు చేసే విధంగా పండితులు పామరులు అంటే మనం కూడా ఎక్కడ కనిపించినా కూడా దండం పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకుంటేటువంటిది. ఇటువంటి ఒకరిద్దరు చూసిన తర్వాత వారి మీద ఉండేటువంటి పూర్తిగా గౌరవం పోతుంది, అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. నీచంగా ఇంత చిన్నపిల్లల గుడ్డు మీద కూడా మీరు ఇంతగా మాట్లాడారు. నిజంగా గుడ్లు తిరగకుండా ఉన్నారా? ఇప్పుడు మీరు అన్నట్టు సోకాల్డ్ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలే మధ్యాహ్నం బాక్స్ ఓపెన్ చేసి చూస్తారా స్కూళ్ళలో? నాన్ వెజ్ దగ్గర నుంచి గుడ్ల దగ్గర నుంచి ప్రతిరోజు ఆమ్లెట్లు బ్రెడ్ దగ్గర నుంచి సకలు తెచ్చుకుంటున్నారు. అంటే ఆ గుడ్డు తినడానికి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారని తింటారా మీరు?
రైట్. శోభనం పెళ్లి కొడుకు ఏంటండి? చిన్న పసిపిల్లల్ని శోభనం పెళ్లి కొడుకులా కూర్చుంటాడు చదువుకోవడని. మీకు జ్ఞానం ఉంది అని అనుకుంటున్నాం, కానీ జ్ఞానం లేని అజ్ఞానం నాకైతే ఒకటి అనిపిస్తుంది, మరి లేనటువంటి వీళ్ళంతా పండితులు కదా, ఒకప్పుడు అంతా గుళ్ళో కూర్చునో లేకపోతే ఎక్కడైనా ఒక చోట కూర్చుని ప్రవచనాలు చెప్పేవాళ్ళు, పురాణాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు పనిగట్టుకుని సింహాసనాలు, దర్బార్ హాల్స్, వాటికి పాదాభివందనాలు, ఏది పెద్ద పెద్ద ఏమంటారండి కింద రెడ్ కార్పెట్లు పరిచి ఎన్ని చేస్తున్నారు, మరి అవి కూడా చేయకుండా ఉన్నారు కదా. రైట్. ఇప్పుడు ఇట్లా ప్రభుత్వానికి ఒక పార్టీకి వాళ్ళకి ఒక ప్రవచనం చెప్పినందుకు డబ్బులు కూడా పారితోషికం ఆన్ డిమాండ్. అది ఆన్ డిమాండ్. సీజన్ లో ఒక రకము, సీజన్ డిమాండ్. వీళ్ళు ప్రవచనాలు చెప్పుకోవాలి. ఆ ప్రవచనాల్లో కూడా కొన్ని మంచిగా ఉంటాయి, పర్వాలేదు. మొత్తం అంతా వాళ్ళు కంప్లీట్ ఏం లేదు. కొన్ని విషయాల్లో పాటు మంచి కొంత జ్ఞానం వచ్చేటటువంటి ప్రవచనాలు చెప్తారు, అది బాగుంది. కానీ ఈ పొలిటికల్ స్పీచ్ ఏందో అర్థమవుతలేదు. ఇవాళ రేపు అందరూ కూడా మరి ఆ చెంచాగిరి అనే, మా తెలంగాణలో అయితే అది చెంచాగిరి అంటారు. మీరు మీ ప్రవచనాలను ప్రవక్తల లెక్క మంచిగా చెప్పండి, ఇబ్బంది లేదు. ఎన్ని చెప్పండి. ఇప్పుడు హిందీలో చాలామంది ఉన్నారు, జయకిషోరి అని చెప్పి చాలామంది. వాళ్ళు అవి చేయడం కాకుండా ఇంకా వ్యవస్థలను పెట్టి అన్నదానాలు చేసుకుంటూ, పౌష్టికాహారాలు ఇచ్చుకుంటూ, వృద్ధులకు అన్నదానం చేసుకుంటూ, అనాథలను వాళ్ళు సాదుకుంటూ వాళ్ళకు పద్ధతిని పోతున్నటువంటి వ్యవస్థలు ఇవి. ఈ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఒక కండువా కప్పుకొని ఒకటి సింహాసనం మీద కూర్చొని, అసలు పౌష్టికాహారం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోయిన తర్వాత పౌష్టికాహారం లేదుగా. ఆ చిక్కీలు లేవు, ఆ గుడ్డులు లేవు, ఏవి లేవు. కాన్సన్ట్రేషన్ అసలు లేనే లేదు. అది నాడు నేడును మొత్తం సర్వనాశనం చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, మీరు అన్నట్టుగా ఎక్కడో ఒక ఏరియాలో కూడా జరిగిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈయనేదో భుజం మీద వాళ్ళని వేసుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అవసరం లేదు. ఇప్పుడు ఒక మంచి పేరుండే, ఏదో మంచి వక్త, అనర్గళంగా మాట్లాడతాడు, అన్ని ఇబ్బంది లేదు. కానీ గాడిద గుడ్డులు, ఈ పిల్లలకి పౌష్టికాహారం అవసరమా, ఇటువంటి మాటలు లక్షల కోట్లు ఎగ్గొడుతున్నారు, వేల కోట్లు ఎగ్గొడుతున్నారు, 100 కోట్లు ఎగ్గొడుతున్నారు, వాళ్ళందరికీ మీరు పదవులు ఎట్లా ఇస్తున్నారు అసలు ఒక్క మాట ఇప్పుడు పిల్లలకి ₹10 ఖర్చు పెడితే తప్పు, లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళేమో గొప్ప వాళ్ళు. వాళ్ళలో చాలా మంది దీనికి కార్యక్రమాలు పెడతారు. వాటన్నిటి గురించి మాట్లాడరు వీళ్ళు ఎంతసేపు. అబద్ధాలు ఎవరైనా మాట ఇచ్చి మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళని ప్రశ్నించరు. అది ఏదో రకంగా చెప్పాలి. రాజకీయ నాయకులు కూడా బుద్ధి వచ్చేటట్టు నీ ప్రవచనంలో చెప్పు, అటువంటివి చెప్పరు. ఇప్పుడు ఇటువంటిది పనికిరాని వ్యవహారాన్ని తీసుకొచ్చి ఆయన మెడకేసుకొని ఇవాళ ఎంత చెడ్డ పేరు వచ్చింది. అవును, కరెక్ట్. అంటే ఒకటి సార్, దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం అనేది ఈ దేశంలో తమిళనాడులో ఎంజి రామచంద్రన్ స్టార్ట్ చేసినాడు. అంతకుముందు కామరాజ్ నాడార్ దగ్గర నుంచే మొదలైందని. అది లిమిటెడ్గా ఉండేది. ఈయన ఒక స్కీమ్ లాగా చేయడానికి అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో దిస్ ఈజ్ నాట్ ఫీజిబుల్ అని రిపోర్ట్ రాసి టర్న్ డౌన్ చేసినాడు. చేస్తే ఆయన దగ్గరికి ఫైల్ వచ్చింది, రమ్మనండి ఆ సెక్రటరీ నా దగ్గరికి అని పిలిచాడు. పిలిస్తే ఆయన మామూలుగా రొటీన్ బిజినెస్లో ఏదో ఉన్నట్టుందని సీఎం దగ్గరికి వచ్చినాడు. వస్తే ఈ పూట భోజనం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మరుపూట భోజనం వస్తుందో రాదో కూడా తెలియదు. ఆ పరిస్థితి నువ్వు ఎప్పుడన్నా ఎదుర్కొన్నావు ఆ జీవితంలో అని అడిగితే, నేను ఎప్పుడు ఎదుర్కోలేను అన్నాను. నేను ఎదుర్కొన్నా కనుక నాకు తెలుసు అన్నం ఒక ప్రాధాన్యత, ఆ పేదరికం ఉంటుంది కనుక, ఆ దైన్యస్థితి ఉంటుంది కనుక, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్స్, చెయ్యాలి, చేస్తాము, గో హెడ్ అని చెప్తాడు ఎంజి రామచంద్రన్. ఇప్పుడు ఈయనకి సామాజిక స్పృహ ఉందా సార్? ఫస్ట్ నేను అనేది ప్రవచనకారులలో ఆధ్యాత్మిక విషయాలకే పరిమితం అవుతారు. ఈయన మిగతా ప్రవచనకారులకి గరికపాటి నరసింహారావుకి తేడా ఏంటంటే లౌకికమైన విషయాలను వాటికి కలుపుతాడు అని కొంత ఎంతవరకు పరిమితి చేయాలి. ఇప్పుడు డెంటిస్ట్ ఎంత గొప్పోడైనా అబ్డామిన్ సర్జరీ చేయొద్దు, తనకి చేయకూడదు. అది పరిధి దాటి మాట్లాడుతున్నప్పుడు ఆయనకేమో సామాజిక రాజ్యాంగ స్పృహ ఉందా? సంపద, నేను అనేది సంపద ఒక దగ్గర, పేదరికం ఒక దగ్గర, పోగుబడనీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అనేది మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉంది. మరి నిన్న ఆక్స్ఫామ్ రిపోర్ట్ లో 81% జాతీయ సంపద 10% పాపులేషన్ చేతిలో ఉంటే, బాటమ్ కింద ఉన్న 50% పాపులేషన్ కేవలం 3% జాతీయ సొత్తును అనుభవిస్తున్న ఎకనామిక్ డిస్పారిటీస్ ఉన్న సొసైటీలో పేదరికం రాకపోనియండి, స్కూల్కి వాళ్ళు తినకపోనియండి, వాళ్ళ బాక్స్ తీసుకొచ్చి ఆయన ఏమన్నా అర్థం ఉందండి ఆయన వ్యాఖ్యలకి? నేనేమంటే అబ్దుల్ కలాం గారు వాళ్ళు ఆ స్థాయికి ఎదిగే వాళ్ళ, ఒకవేళ ఆ ప్రోత్సాహమే లేకపోతే. నేను ఒకటే మాట చెప్తా, ఇట్లాంటి మాటలను వినకపోవడం
వాళ్ళని ఖాతరు చేయకపోవడం, వాళ్ళకు అనవసరంగా అనుచితమైన డిస్ప్రపోర్షనేట్ ఫోకస్ మీడియాలో ఇవ్వకపోవడం ప్రధానమైంది. అప్పటికి కూడా శాంతించకపోతే, ఆయన క్షమాపణ చెప్పకుంటే ఎవరైనా రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడినాడు అని ఆయన మీద కేసు బుక్ చేయొచ్చు. ఈ రెండే మార్గాలు, అంతకంటే పలుకుబడి ఉన్న వాళ్ళ జోలికి ఎవరు వెళ్తారు సార్ ఇవాళ రేపు? నేను అనేది పలుకుబడి ఉంటే ఇట్లా మాట్లాడితే ఎట్లా? పరపతి అట్లా కాదు కదా, గవర్నమెంట్ ఎట్లా అయిపోయిందో మీకు తెలుసు కదా. వాళ్ళకి నచ్చకపోతే ఏదో దిక్కుమాలి కేసు పెట్టారు. నేను అనేది ఎంత ఇబ్బందికరంగా మాట్లాడినా సివిలియన్ ఎనీబడి కెన్ ఫైల్ కేస్ అగెన్స్ట్ హిమ్, కంప్లైంట్ చేయొచ్చు. అట్లా మాట్లాడడం తప్పని అప్పుడన్నా క్షమాపణ చెప్తాడేమో చూడొచ్చు. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, ప్యానెల్ పెద్దలకి మీకు నమస్కారం. నిన్న గరికపాటి నరసింహారావు గారు మాట్లాడింది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడారు సార్. అవును, మీరు ఆర్టికల్ 21, ఆర్టికల్ 21A రెండు కలిసి చూడండి. రైట్ టు లైఫ్ లో మిడ్ డే మీల్ ఉంటుంది సార్. రైట్ టు లైఫ్ లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, రైట్ టు లైఫ్, తర్వాత వచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్. ఎస్ సార్, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ 2009 లో తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ 2013 లో తీసుకొచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. సో ఇవి రెండు కూడా కలిపి చదువుకున్నప్పుడు 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు నిర్బంధ విద్యను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. నిర్బంధ విద్యను ఏ రకంగా ఇవ్వాలి అనేది మనం ఆర్టికల్ 21 లో చూసుకున్నప్పుడు మిడ్ డే మీల్ ప్రొవిజన్ దాంట్లో పెట్టడం జరిగింది సార్. సో మిడ్ డే మీల్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. సో అటువంటి దాన్ని ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన గరికపాటి నరసింహారావు గారిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? పేదవాడికి పట్టెడు కూడా పేదవాడికి 4 ముద్దలు అన్నం పెడుతూ పౌష్టికాహారాన్ని అందించవలసిన బాధ్యత ప్రభుత్వానికి, అవునా కాదా? ఇవాళ పౌష్టికాహార లోపము, పౌష్టికాహారానికి సంబంధించిన ఇండెక్స్ లో, ప్రపంచ ఇండెక్స్ లో భారత్ ఇండెక్స్ ఎక్కడుంది? ఒకవేళ ఆ ఆహారం లేక పిల్లలు ఇబ్బంది పడతా ఉంటే అది దేశానికి అవమానం కదా, దేశానికి అపఖ్యాతి కదా? ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించారు? పైగా సార్ ఇంకొకటి, ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్న చంద్రబాబు నాయుడు గారికి బడ్జెటరీ అలొకేషన్స్, బడ్జెట్ లో వస్తున్న బాధలు అర్థం కాలేదు, కానీ ఆయన బాధను ఈయన తీవ్రంగా బాధపడిపోతా ఉన్నారు. ఆయన తరపున ఈయన బాధపడుతున్నారు. సో రాష్ట్రం పైన ఇంత భారం పడుతుంది అని అంత బాధపడే గరికపాటి నరసింహారావు గారు ఏం చెప్పాలి? నా రాష్ట్రానికి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, మోడీ గారు మీరు ఇదేమీ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, ఇవన్నీ ఇవ్వండి మోడీ గారు అని అతని దగ్గర నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన ఏమైనా తీసుకురాగలిగితే సంతోషిస్తాం. కానీ పేదవాడికి పెట్టే 4 రూపాయల గుడ్డు గురించి బాధపడటం ఏంటి సార్? అవును, పైగా కేంద్రం ఇవ్వాల్సిన దాంట్లో కనీసం సగం కూడా రాలేదంట ఈ అంచనా వేసిన దాంట్లో. అటువంటి వాటి గురించి మాట్లాడరు. బ్యాంకులు రుణాలు ఎన్ని వందల వేల కోట్లు ఎగ్గొట్టి వాళ్ళందరూ, వాళ్ళలో కాదు నాకైతే ఒక డౌటు, అట్లా బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు ఇటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా సన్మానాలు సత్కారాలు చేసి అబ్బో పుణ్యం సంపాదించుకున్నట్టుగా కూడా ఇస్తుంటే వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటే ఈయన మరి అది బాగానే ఉంటుందా? అటువంటి బాగానే ఉంటాయా? మరి బ్యాంకు రుణాలు అటువంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? పేదవాడికి ఇచ్చే పట్టణం గురించి మాట్లాడిన అనేది కూడా వస్తుంది కదా. 16 లక్షల నుంచి 20 లక్షల కోట్లు దాదాపు ఈ 10 సంవత్సరాల్లో కార్పొరేట్లకి 5-10 మంది కార్పొరేట్లకి బ్యాంకు రుణాలు మాఫీ చేస్తే దాని గురించి క్వశ్చన్ చేయకుండా పేదవాడికి పెట్టే సార్. ఇంకొకటి కూడా చూద్దాం సార్, ఇవాళ బడ్జెటరీ ఎలకేషన్స్ తీసుకున్నా కూడా రాష్ట్రంలో 3 లక్షల పైచీలకు కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్ లో దాదాపు 3,000 కోట్లు ఏమో ఈ మిడ్ డే మీల్ కి దీనికి పెట్టడం జరిగింది సార్. ఆ మిగతా అన్ని ఖర్చులు కలుపుకున్న 1.5% to 2% ఆఫ్ ద బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తా ఉన్నాం మనం. అదే అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు అభివృద్ధి చెందినా కూడా ఎడ్యుకేషన్ మీద 6 to 10% స్పెండ్ చేస్తున్నారు సార్. అవును, సో జ్ఞానాన్ని పెంపొందించేందుకు గవర్నమెంట్లు ఏ రకంగా పనిచేయాలని ఆలోచించాలి. కానీ వీళ్ళు ఈ పిల్లలందరూ చదువుకుంటే రేపు మళ్ళీ మాకు పనులు చేయడానికి మనుషులు ఉండరేమో అనే బాధతో ఈ రకమైన ఆలోచన దృక్పథిని ఎంతవరకు సమర్థించగలుగుతాం సార్? సభ్య సమాజం సమర్థించగలుగుతుందా? పైగా అందరూ చదువుకొని అందరూ మంచిగా ఉండి అందరూ పుష్టిగా ఉంటే కదా సార్ దేశం యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది. అవును, కండగలిగిన వాడే మనిషి అని కూడా తిండి కలిగితే కండగలుగుతాయి, కండగలవాడే మనిషి అని చెప్తున్నాం కదా. దయచేసి గరికపాటి నరసింహారావు ఇక్కడి నుంచి అయినా ఇట్లాంటివి మాట్లాడకుండా పేద పక్షాన మాట్లాడిన తప్ప ప్రభుత్వాల పక్షాన మీకు ఎవరో ఇష్టమైనటువంటి రాజకీయ పార్టీ పక్షాన మాట్లాడి ఎందుకు అప్రతిష్ట పాలవుతారు? ఏదో మీ పని మీరు చేసుకెళ్ళాలని గొడవ లేదు, కానీ మరి ఇట్లాంటి వాటి మీద వెళ్లకుండా ఉంటే మంచిది.